వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కసరత్తు చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించింది. వీటిలో 2 పాక్షికంగా అమలుకు ప్రారంభించింది. మిగిలిన వాటిలో 500 గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఈ పథకానికి ఎవరు అర్హులు అనే వివరాలను పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి అందించారు. ఇందులో కీలక సూచనలు చేశారు. మహాలక్ష్మి పథకంలో కీలకమైన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు రేషన్ కార్డు ఉన్నవారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ప్రతిపాదన ఉన్నా అది మరింత ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. ఇక సబ్సిడీ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన సివిల్ సప్లై అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలుగా ఉంది. గివిట్ అప్ లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85.79 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. రేషన్ కార్డు డేటాబేస్ తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు 340 రూపాయల రాయితీ అందుతుంది. మొత్తం కనెక్షన్లలో ఇవి 11.58 లక్షలు ఉన్నాయి. రాయితీ సిలిండర్లను సంవత్సరానికి 6 ఇవ్వాలా లేక 12 ఇవ్వాలా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, గతేడాది వాడిన సిలిండర్ల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రతి నెల సిలిండర్ పొందుతున్న వారి సంఖ్య 44% మంది మాత్రమే. కొత్త కార్డులు పొందే వారికి ఈ పథకం అమలు చేస్తారని చెబుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లను పరిగణలోకి తీసుకోవద్దని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 28 నుంచి ఈ పథకం ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే ఇప్పటికీ విధి విధానాలు ఖరారు కాకపోవడంతో అమలు తేదీ మారే అవకాశం కూడా ఉంది.